భాస్కర్ గారికి, గంగా గారికి, శ్రీను గారికి, ఆలేశ్వరి గారికి, ఓన్గేట్ శ్రీనివాస్ గారికి, మన ట్రెజరర్ నంబూరి శ్రీను గారికి, మన సాయి మోహన్ గారికి, అదేవిధంగా రవీందర్ గారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీళ్ళు నిరంతరం ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరగడానికి నాతో ఎంతో సహకారాలు అందిస్తూ వాళ్ళ కృషి వీళ్ళందరం కూడా కలిసి ఐక్యతతో యూనిటీతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇవన్నీ కూడా భక్తులకు అందజేస్తూ కాపరమేశ్వరి మాతాకి జై గణపతి భక్తులకు పరమేశ్వరి మాతాకి ఆర్యవైశ్యుల ఐక్యత, ఆర్యవైశ్యుల ఐక్యత. జై వాసవి, జై వాసవి. అందరికి కూడా గణేష్ నవరాత్రి సందర్భంగా నిబంధన కార్యక్రమానికి బయలుదేరుతున్నటువంటి భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు అత్యంతగా వైభవంగా ఈ 9 రోజులు పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకొని వెళ్తున్నటువంటి భక్తులందరికీ కూడా ప్రసాద పంపిణీ అంటే స్వామివారికి ఏదైతే ఇష్టమో పంచభక్ష పరమాణాలు, స్వామివారికి ఇష్టమైనటువంటి పంచభక్ష పరమాణాలు అయినటువంటి 5 వెరైటీలను ఈ యొక్క ఆర్యవైశ్య సంఘం ప్రత్యేకంగా ప్రసాదాన్ని భక్తులందరికీ కూడా అందజేయడం ఆనవాయితీగా వస్తుంది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా ఆ భగవంతుడు మళ్ళీ మాకు అవకాశం ఇచ్చి ఈసారి కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మేము భగవంతుని ఆశీస్సులు పొందినందుకు వారు ఇచ్చినందుకు మేము నిజంగా కూడా మా ఆర్యవైశ్య సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది భక్తులకు ఈ యొక్క ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. దీనికి మరి ఎంతోమంది చేయూతనిచ్చి ముందు నడిపిస్తే సమయంతో పాటు వారి ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్యవైశ్య సంఘం తరఫున స్వామివారికి ఇష్టమైనటువంటి పంచభక్ష పరమాణాలని గణేష్ టెంపుల్ చౌరస్తా దగ్గర సాయంత్రం 6 గంటలకు పూజ ప్రారంభించి మరి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఇందుగలనందు అందందు వెతికిన అందందు గలడు వైశ్యుడు అన్నట్టు ఇందుగలనందు లేనందు సందేహము లేదు, ఎన్నెందు వెతికిన అందందు గలడు వైశ్యుడు. వ్యాపార రంగంలోనే కాదు, వాణిజ్య రంగంలోనే కాదు, సేవా రంగంలో కూడా మేము ముందుంటామని, మా వ్యాపార రంగంలో మేము ప్రతినిత్యము కష్టపడి పనిచేసుకున్న దాంట్లో కొంత భాగాన్ని కేటాయించి సామాజిక సేవ చేయడం మా యొక్క అమ్మవారు మాకు ఇచ్చినటువంటి వరం. దాంట్లో భాగంగా మరి ఈరోజు అందరం కూడా మా అందరూ సభ్యులతోని కలిపి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇవన్నీ వెరైటీలను కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోని మరి క్రమశిక్షణలతోని భక్తి శ్రద్ధలతోని పూజా పురస్కారాలతోని అన్నీ కూడా పద్ధతిగా చేయించడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి ఇప్పుడు తరలించి మళ్ళీ ఆ గణేష్ టెంపుల్ చౌరస్తా వద్ద భక్తులందరికీ రాత్రి 11 అయినప్పటికీ కూడా ప్రసాదం లేదు అనే సమస్య లేకుండా ఈ యొక్క పంచభక్ష పరమాణాల నుండి కూడా భక్తులను అందించడానికి ఏర్పాట్లు చేసినాం. దీనికి సహకరించినటువంటి సంఘ సభ్యులకు, దాతలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు.